Hi friends, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు వీకే హెల్దీ లైఫ్ స్టైల్. సో ఈ వీడియో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ వీడియో కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ టుడేస్ టాపిక్ వచ్చేసానండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే వాటర్. వాటర్ అనేది చాలా నార్మల్ గా క్యాజువల్ గా తీసుకుంటుంటారు, కానీ అది ఎంత ఇంపార్టెంట్ థింగో మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో ఒకసారి నేను చెప్తాను అనమాట. సింపుల్ ఒక లాజిక్ అండి. మన బాడీ 60% నుంచి 80% వరకు వాటర్ తో నిండి ఉంది. వితౌట్ వాటర్ మన బాడీ అనేది సర్వైవ్ అవ్వలేదన్నమాట. సో ఫస్ట్ వాటర్ వల్ల డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. ఎనీవే, వాటర్ అనేది మన ఐలో ఉంటుంది, లివర్ లో ఉంటుంది, హార్ట్ లో ఉంటుంది, బ్లడ్ లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం లంగ్స్ లో ఉంటుంది. ప్రతి ఆర్గాన్ మన బాడీలో ఉండే 100% ఆర్గాన్స్ అన్ని కూడా వాటర్ లోనే ఉంటాయి అనమాట. సో ఇది మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ లైన్ అనమాట, అండర్లైన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, ఎప్పుడైతే మన బాడీలో వాటర్ లెవెల్ తగ్గిపోతూ ఉందో, సింపుల్ రెండు ప్రాబ్లమ్స్ మనకి మన మైండ్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ హెడేక్. సో హెడేక్ ఎందుకు వస్తుంది అంటే బాడీ డీహైడ్రేట్ అవడం వల్ల. అంటే బాబు నీ బాడీలో వాటర్ లేదు నానా అని మన బ్రెయిన్ మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. ఇండికేషన్ ఇస్తుంది. ఆ ఇండికేషన్ అనేది మనకి త్రూ హెడేక్ రూపంలో వస్తుంది. హెడేక్ వచ్చింది అంటే మెయిన్ రీజన్ వాటర్ లెవెల్ ఆ రోజు ప్రాపర్ గా మీకు తాగలేదు. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఎక్కువ ఆలోచించినా సరే బ్రెయిన్ హీట్ ఎక్కినప్పుడు కూడా మనకి హెడేక్ అనేది రావడం జరుగుతుంది. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుంటాయో వాటిలో కూడా మనకి హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే బాడీలో లేదా మైండ్ లో లేదా హెడేక్ రాగానే సింపుల్ గా ఒక మెడికల్ షాప్ లోకి వెళ్ళి పెయిన్ కిల్లర్ రోడ్ తీసుకుని టక్కన వేసుకుంటాం. ఇంతకీ పెయిన్ కిల్లర్ ఏం చేస్తే తెలుసా? సింపుల్, మన హెడేక్ ని తగ్గించడం కోసం మన బాడీ ఏదైతే ఉందో కోఆర్డినేట్ అవుతుంటుంది మన బ్రెయిన్ తో కోఆర్డినేట్ అయినప్పుడు పలానా షార్టేజ్ వచ్చింది, ఇండికేషన్ ఇవ్వండి అని చెప్పి ఆ ఇండికేషన్ ని కట్ చేస్తుంది. అంటే మన బాడీలో వాటర్ లెవెల్ తగ్గిందనే విషయాన్ని బ్రెయిన్ కి పంపించదు. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సో డీహైడ్రేట్ అవడం వల్ల ఫస్ట్ థింగ్ వచ్చేది స్కిన్ ప్రాబ్లం. స్కిన్ బాగా డ్రై అవుతుంది, పొట్లుగా ఊడిపోతూ ఉంటుంది అనమాట ఫస్ట్ థింగ్. తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే డైజెస్టివ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనమాట. అంటే రెగ్యులర్ గా మనం మార్నింగ్ వాష్రూమ్ కి వెళ్తుంటాం, మోషన్ కి వెళ్తుంటాం, అది కూడా ప్రాబ్లం కింద కన్వర్ట్ అయ్యే పాయింట్ ఉంది. బాగా చాలా మంది ముక్కుతుంటారు. సో వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో కింద కాన్స్టిపేషన్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మెయిన్ పాయింట్ వాటర్ షార్టేజ్ రావడం వల్ల. సో మీకు ఈ విషయం తెలుసా? ప్రతి 20 kgలకి 1 లీటర్ వాటర్ మనం మన బాడీకి ఇవ్వాలి. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకోబోయేంత వరకు మనం ఇవ్వాల్సిన వాటర్ ఎంత అంటే మీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 80 kgs ఉన్నాడు అనుకోండి. సో 20 అంటే అతను తాగాల్సింది పర్ డే వాటర్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. సో ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ జెంట్స్ కైనా లేడీస్ కైనా ఈక్వల్ క్వాంటిటీ తన వెయిట్ ఎంతైతే ఉన్నారో సో దాని ప్రకారం మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మనం ఈ 4 లీటర్స్ షార్టేజ్ వచ్చామో సో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ గా వచ్చేది హెడేక్, తర్వాత వచ్చేది సో డైజెస్టివ్ ప్రాపర్ గా అవ్వకపోవటం. మనకి చాలా మంది బ్లడ్ లేదంటారు. బ్లడ్ లో వాటర్ షార్టేజ్ వస్తుంది. ఓకేనా? వైట్ సెల్స్, రెడ్ సెల్స్ ఇవన్నీ షార్టేజ్ ఎప్పుడు వస్తానంటే వాటర్ ఏదైతే ఉందో మన బాడీకి కావాల్సిన వాటర్ బ్లడ్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ షార్టేజ్ వస్తుంది. చాలా మంది చెప్తుంటారు బ్లడ్ మీకు షార్టేజ్ ఉందండి, బ్లడ్ షార్టేజ్ ఉంది, బ్లడ్ పట్టడానికి మెడిసిన్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి ఇలా అంటుంటారు. ఎందుకు ఆ షార్టేజ్ వస్తుందంటే త్రూ వాటర్ డెఫిషియన్సీ. సో వాటర్ డెఫిషియన్సీ రావడం వల్ల బ్లడ్ షార్టేజ్ వస్తుంది, ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్లస్ హెయిర్ ఫాల్ వస్తుంది, ప్లస్ నెయిల్స్ అంటే చూసారా, నెయిల్స్ కూడా బ్లాక్ షేడ్ వస్తాయి అనమాట. మన కాళ్ళకు ఉండే నెయిల్స్ కూడా బ్లాక్ షేడ్ రావడం జరుగుతుంది. బ్లాక్ ఎందుకు అని వస్తానంటే బాడీలో ఓవర్ హీట్ జనరేట్ అవుతుంది. సో ఓకేనా? ప్రతి మనం ఫ్యాక్టరీలో యూజ్ చేసే ఎక్విప్మెంట్ కే మనం వాటర్ ని ఫ్లో చేస్తామండి. ఎందుకని అంటే మనం రెగ్యులర్ గా వాడే కార్ లో కూడా రేడియేటర్ అని ఉంటుంది, దానిలో వాటర్ పోస్తూ ఉంటారు. ఎందుకు? రేడియేటర్ హీట్ ఎక్కకుండా. సో అలాంటిది మన బాడీ ఫంక్షనింగ్, బ్లడ్ పంపింగ్ కాడి నుంచి, బ్రీతింగ్ కాడి నుంచి, సైట్ కాడి నుంచి, స్మెల్ కాడి నుంచి బాడీలో ఎంత కాస్ట్లీయెస్ట్ వర్క్ జరుగుతుందంటే అంత కాస్ట్లీయెస్ట్. అలాంటిది ఎంత హీట్ జనరేట్ అవుతుంటుంది. సో హీట్ ని మనం రెడ్యూస్ చేయాలి అని అంటే మనకి ఒకే ఒక్క ప్రొవిజన్ ఉందండి, వాటర్ తీసుకోవటం. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చిన్న పాయింట్, వాటర్ తీసుకోమనగానే చాలా మంది ఏం చేస్తారంటే ఓ సార్ వాటర్ చెప్పారు, పలానా హెల్దీ లైఫ్ స్టైల్ వాటర్ తాగాలి అనగానే టక్కన పొద్దున లేసి 1 లీటర్ వాటర్ తాగేస్తారు. ఇమీడియట్ గా వాష్రూమ్కి వెళ్తుంటారు అన్నమాట. ప్రతిసారి దిగుతుంటారు, ఈయన భలే ఉన్నాడే వాటర్ తాగమన్నాడు, బాటిల్ నేను తాగేశాననే పాయింట్ కాదు. సో ఎప్పుడైనా సరే వాటర్ అనేది కూర్చొని కూల్ గా నిదానంగా చప్పరించుకుంటూ తాగాలండి.
సో అప్పుడే బాడీకి పడుతుంది. ఏదైనా సరే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, అరే ఫుడ్ గబగబా తినకూడదురా, అది బాడీకి పట్టదంటారు. సో పెద్దవాళ్ళు చెప్పేవన్నీ కూడా మనకి నిత్య సత్యాలండి. సో వాటర్ లెవెల్ ఏదైతే ఉందో మనం కంపల్సరీగా మన బాడీలో మెయింటైన్ చేయాలి. సో ఎలా తాగాలి అంటే కూర్చొని నిదానంగా తాగాలన్నమాట. సో గట్టగట్ట తాగుతుంటారు చాలా మంది, గ్లాస్ ఎత్తింది లోట ఎత్తింది తాగేస్తుంటారు ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే పొరబోతుంది. ఎప్పుడైతే పొరబోయిందో మన ముక్కులో నుంచి వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇది ఇంకొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనమాట. సడన్ గా మనకి పైనకి బ్రెయిన్ కూడా కొట్టే ఛాన్స్ ఎక్కువ అనమాట. సో కాబట్టి వాటర్ లెవెల్ మెయింటైన్ చేయండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ మనకి డైజెస్ట్ సిస్టమ్ ఇంకా సార్ నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది, వాటర్ లెవెల్ మెయింటైన్ చేయలేకపోతున్నాను. కొంతమంది ఏంటంటే వాటర్ నేను ప్రాపర్ గా తాగలేకపోతున్నాను అనే వాళ్ళకి హెర్బాలైఫ్ కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ ఒకటి ఉందన్నమాట. సో ఏంటిదంటే అలో కాన్సన్ట్రేట్. అలో కాన్సన్ట్రేట్ న్యాచురల్ గా అలోవీరా నుంచి తయారు చేసిందండి. అలో కాన్సన్ట్రేట్ అంటారు. అలో కాన్సన్ట్రేట్. ఈ అలో కాన్సన్ట్రేట్ వల్ల యూజ్ ఏంటి? సో ఫస్ట్ థింగ్, దీని వల్ల యూజ్ ఏంటి, అలో కాన్సన్ట్రేట్ నేను ఎప్పుడు వాడాలి ఏంటి? సో బాడీలో వాటర్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు సో ఇది రీఎనర్జైజ్ చేస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన లిక్విడ్ కంటెంట్ అండి, లిక్విడ్ కంటెంట్ అలో కాన్సన్ట్రేట్ అంటాం. అలో కాన్సన్ట్రేట్. దీనివల్ల మనం చాలా స్టమక్ అంతా కూడా చాలా స్మూతీగా ఉంటుంది. లేదా హెవీ ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు దీని కనుక ఒక మూత కనుక తాగితే కనుక ఎక్సలెంట్ గా ఉంటుంది. స్టమక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సింపుల్ అండి. 50 ml పట్టే గ్లాస్ అండి, ఇది నార్మల్ గ్లాస్ లో నేను నార్మల్ వాటర్ తీసుకున్నాను. దీంట్లోనే అలో కాన్సన్ట్రేట్ ఏదైతే ఉందో ఒక మూత, ఓకేనా, దీంట్లో మూత, ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి. ఇది జస్ట్ దీన్ని మిక్స్ చేసి, ఓకేనా, ఒక మూత, ఓకేనా. దీన్ని డైల్యూట్ అంటాము. సో ఇది సేమ్ ట్రాన్స్పరెంట్ వాటర్ లాగే ఉంటుంది. పుల్లగా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట పాయింట్ ఆఫ్ వ్యూ. దీన్ని తాగడం వల్ల ఏంటంటే స్టమక్ స్మూత్నెస్ అనేది వస్తుంది. అనమాట. దీనివల్ల బాడీలో విజరల్ ఫ్యాట్ ఏదైతే ఉందో దానికి, ప్లస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎవరికైతే ఉందనుకుంటున్నారో సో అది కూడా దాన్ని రికవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటర్ లెవెల్ పెంచగలుగుతాం మనం. మన బాడీలో వాటర్ లెవెల్ ఏదైతే నేను 4 లీటర్స్ 5 లీటర్స్ అయితే చెప్పాను, ఎవ్రీ 20 kgs కి 1 లీటర్ అని చెప్పాను చూసారా, దీంతో మనం వాటర్ లెవెల్ పెంచవచ్చు. చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కనుక డైలీ ఒక మూత కనుక తీసుకోగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ప్లస్ స్కిన్ గ్లోనెస్ వస్తుంది. ప్లస్ ఇది పుల్లగా ఉంటుంది అనమాట. అంటే విటమిన్ సి కన్సిస్టెన్సీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ట్రెడిషనల్ గా మన పాత రోజుల్లో కూడా అలోవెరా జెల్ వాడేవాళ్ళు. సేమ్ అదే, ఓకేనా, ప్లాంట్ నుంచి తీసింది అనమాట అలో కాన్సన్ట్రేట్ అనేది. అంతేగాని వేరే ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదండి. సో చాలా బాగుంది. నెక్స్ట్ ఎనీవే, మీకు ఈ ప్రొడక్ట్ కావాలి అనుకున్నా, సో నా అండర్లో కనుక మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా, ఓకేనా, ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. సో పైన నా నెంబర్ డిస్ప్లే చేస్తానండి. దానికి మీరు కాల్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎనీవే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫస్ట్ థింగ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒకటి బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ కనుక ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అనమాట. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.